రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్తోందా? అధికారుల తీరు చూస్తే అవుననే అనిపిస్తోంది. కొత్త బస్సుల కొనుగోలు కొంతకాలంగా నిలిపేసిన అధికారులు ప్రయాణికుల ఇబ్బందులతో అద్దె బస్సులను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఉన్న అద్దె బస్సుని తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం బడా సంస్థల గుప్పిట్లోకి నెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 23,000 బస్సులు ఉండగా వాటిలో 12,000 పైన బస్సులు 10 లక్షల కిలోమీటర్ల పైన తిరిగాయి. నిబంధనల ప్రకారం వీటిని తొలగించాల్సి ఉండగా వాటికి మరమ్మతులు చేసి తిప్పుతోంది ఆర్టీసీ. పెద్ద సంఖ్యలో బస్సులు కొనాల్సిన ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపి కొనుగోలుపై చేతులెత్తేసింది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుంటున్న అధికారులు ఇక నుంచి బడా సంస్థల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు 15 బస్ తయారీ సంస్థలను ఆహ్వానించారు. లీజు విషయమై ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ వారితో సమావేశం కాబోతున్నారు. ఒక ప్రపోజల్ పెట్టాం బస్ మ్యానుఫ్యాక్చరర్స్ ముందు. ఈ మంత్ ఎండింగ్ వీఆర్ కాలింగ్ ఆల్ ఆఫ్ దెమ్ హియర్ ఫర్ ఎ డిస్కషన్. కొంతమంది అయితే డెఫర్డ్ పేమెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు, కొంతమంది బస్సెస్ లీజ్ కి ఇవ్వడంలో సిద్ధంగా ఉన్నారు, కొంతమంది అయితే బస్సెస్ హైర్ కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ themselves. They are also how to fit it into our system for the benefit of the society and organization. We had to work out those models. ఇప్పటికే సంస్థలో 3,200 అద్దె బస్సులుండగా లాభదాయకమైన మార్గాల్లోనే తిప్పాలన్న యజమానుల నిబంధనకు అధికారులు తలొగ్గారు. ఫలితంగా సొంత బస్సుల్ని నష్టాల దారులు నడపాల్సి వస్తోంది. నష్టాలను చూపిస్తూ ఆర్టీసీ సిబ్బందిని తగ్గించే ప్రయత్నమూ చేస్తోంది. అద్దె బస్సులకు ఎరతివాచి పరచడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీకి, కార్మికుల భవిష్యత్తుకు భారీ నష్టం వాటిల్లక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లీజుదారుల డిమాండ్ కు తలొగ్గి లాభదాయక మార్గాలు ఇవ్వడం వల్ల ఆర్టీసీకి మరింత నష్టాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు లీజు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.